హాయ్ అందరికీ హ్యాపీ దివాళీ అండి. సో మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామో చూపిస్తాను ఇక్కడ. సో కొందరు కొన్ని విధాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో మా ఇంట్లో అయితే అసలే ప్లేస్ లేదు అన్నమాట. సో ఇప్పుడు ఇది పంట చేతికొచ్చే టైం కదా. సో ఒక రూమ్లో పత్తి, బయట పత్తి, అంతా ఇల్లంతా పత్తే ఉంది. సో దీపాలు ఎక్కడ పెడితే ఏమవుతుందో అనే సగం ఆ టెన్షనే మొదలైంది. సో ఇక్కడ నేను 5కి లేచిన. ఏమనుకున్నా అంటే ఫస్ట్ 4:30కే లేచి అంత పనంతా చేసుకొని 4:30కే పూజ చేసుకోవాలి అనుకున్నా. సో 4:30కే కాదు, దానికంటే ముందు 3 o'clockకి అట్లా లేద్దాం అనుకున్నా. కానీ అనుకుంటాం కానీ చేయలేం కదా. సో లేచేసరికి 5 అయింది అన్నమాట. సో ఇంకోటి ఏంటిది అంటే నా ఫోన్కి బ్యాక్ కెమెరా లేదు, ఓన్లీ ఇది ఫ్రంటే. బ్యాక్ పాడైపోయింది, అది రావట్లేదు అనమాట. ఇక్కడ నేను మా మమ్మీ ఇద్దరం చేస్తున్నాము. సో మా నాన్న అయితే మాకు ఎడ్లు ఉన్నాయండి, అవి ఇంకా బర్రె అవన్నీ బయట కట్టేస్తుండు. పక్కన అవి ఒక చిన్న ఏమంటారు గుడిసె నుండి పక్కన కట్టేస్తున్నారనమాట బయట. సో మా నాన్నేమో పెండ తీసేస్తుండు, మా మమ్మీ సగం నేను ఊడ్చిన సగం మా మమ్మీ ఊడ్చేస్తుంది. ఇంకా నేను ఇంట్లో కొంచెం సర్దేస్తాను మమ్మీ. సో మా మమ్మీ ప్రతి మండే సర్దేస్తుంది. ఈ రూమ్ని క్లీన్ చేసుకుంటాం మేము, ఇది మా కిచెన్ అన్నమాట. సో దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఇక ఫెస్టివల్ కదా, సో మండే మళ్ళీ అని ఇక నేనే క్లీన్ చేస్తాను మమ్మీ, నువ్వు బయట పని చూసుకో అంటే ఇక నేను క్లీన్ చేసేస్తున్నా. సో అంత నీట్గా పెట్టేస్తున్నా అనమాట. దాని తర్వాత ఇది అయిపోయాక ఇంకా నేను కూడా బయటికి వెళ్ళి ఇక మా నాన్నేమో అలికేస్తారండి. ఎందుకు మా నాన్న అలికేస్తారంటే మా మమ్మీ కొంచెం అది బ్యాక్ పెయిన్ ఉంది అనమాట. సో ఎక్కువసేపు వంగి పని చేయలేదు మా అమ్మ, అందుకోసమని మా నాన్ననే రోజు అలికేస్తారు. ఇంకా మీరు వేయొచ్చు కదా, మీరు అలకొచ్చు కదా అంటారేమో. ఇంకా నేను ఇక ఈ బుడ్డిది లేచింది అప్పుడే, నేనే అలికేద్దాం అనుకున్నా కానీ బుడ్డిది అప్పుడే లేచేసింది. ఇంకా సరే అని ఇక నేనే మా నాన్ననే నేను అలికేస్తా అంటే సరే అని ఇంట్లోకి వచ్చేసిన. ఇంట్లోకి వచ్చి మా నాన్న నల్లనైతే ఇంట్లో తీసుకొచ్చిండు అనమాట. సో మేము ఇట్లా మాపు అలాంటిది ఏం పెట్టాము ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో ఇవి వేరే బండలు కాబట్టి మాపు లాంటిది ఏం పెట్టాము. ఎప్పుడన్నా మేము ఇట్లా వాష్ చేసుకుంటాం, అంటే నీళ్ళు పెట్టి కడిగేస్తామన్నమాట. సో ఇక్కడ కడిగేస్తున్నా నేను. ఒకటే రూము, పక్క రూమ్లో పత్తి ఉంది, మళ్ళీ బయట కూడా ఉండేసరికి కొంచెం మెల్లిగా ఊడ్చేస్తున్నాం, ఇంట్లోనే కడిగేస్తున్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏమో ముగ్గేస్తున్నా, నాకు పెద్దగా ముగ్గులు రావు. సో ఇది దీపావళి ముగ్గ అని మా అత్త కూతురు వచ్చి అడుగుతుంది, అంటే మా ఆడపడుచు అనమాట. సో ఇది దీపావళి ముగ్గ అని అడుగుతుంది. సో ఇక్కడ గొబ్బెమ్మని కూడా పెట్టేస్తున్నాం అనమాట. మా మమ్మీ బయట నుండి ఫ్లవర్స్ తీసుకొచ్చింది. సో గొబ్బెమ్మకి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి దాంట్లో ఫ్లవర్స్ వేస్తున్నాం. ప్రతిసారి తంగేడి పువ్వులు దొరికేటి ఊర్లో ఏంటిదంటే ఊర్లోనే ఉండేది, అలాంటిది ఇప్పుడు అన్నీ చెట్లన్నీ నరికేసి ఇట్లా పొలాలు ఇట్లా ఫామ్ లాగా చేసుకుంటున్నారు అందరూ. సో ఇట్లా తంగేడు పూలు దొరకక వేరే ఫ్లవర్స్ అయితే పెట్టేసి చేసుకున్నాం అనమాట. సో తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా నాన్నమ్మకి మేము భోగ్ అని అంటామండి. సో మా నాన్నమ్మ చనిపోయింది కాబట్టి మా అమ్మ పొయ్యిలోనే ఇస్తాం దానికి. ఇది భోగ్ మా పెద్దమ్మ ఇస్తుంది. మా మమ్మీ ఎట్లా అంటే ఇది పొయ్యిలోనే కొంచెం రెడ్గా, ఈ బొగ్గుని రెడ్గా చేసి ఇందులో కొంచెం నెయ్యి పోసేసి ఒక 5 సార్లు మనం వండిన ప్రసాదాన్ని, అంటే ప్రసాదం అంటే బెల్లం అన్నని లోపల పెట్టాలి అన్నమాట. సో అదే భోగు, ఇక్కడ అదే చేస్తున్నాం మేము. సో నేను ఇంట్లో పూజ కూడా చేసుకున్న. మా మమ్మీ, నేను ఒక కొబ్బరికాయ కొట్టిన, మా మమ్మీ ఒకటి కొట్టేసింది. ఆ పూజ వీడియో ఏం పెట్టలే నేను. సో ఇదే భోగ్ అన్నమాట. సో ఇది అయిపోయాక ఇక నైట్కి దీపాలన్నీ పెట్టేసి తర్వాత మేము మా ఎడ్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి వాటికి బొట్లు పెట్టేసి ఇట్లా హారతి ఇస్తామన్నమాట. సో అక్కడ ఒక పాట కూడా పాడతాం మేము. ఆ పాట ఏంటిదో మా మమ్మీతో పాడిస్తాను నేను. సో ఈ ఎడ్లు కొడతాయి కాబట్టి ఇక మేము దూరం నుండే చేసుకుంటున్నాం అన్నమాట. పాట అయితే వినేయండి. ఇంకా మనం ఏం చేస్తామంటే మా పెద్దనాన్న, ఇంకా మా బాబాయిలు, మా నాన్న వాళ్ళు ఉంటారు కదా, మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా వాళ్ళకి హారతి ఇచ్చి మేరా అనేది అడుగుతాం అన్నమాట. మేరా అంటే ఏం లేదు, వాళ్ళు మనం హారతి ఇచ్చి బొట్టు పెట్టినప్పుడు మన ప్లేట్లో వాళ్ళు డబ్బులు పెడతారు, అదే అన్నమాట. సో ఆ పాట అయితే కొంచెం పాడిస్తాను, వినండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.